ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. మింగుతుంటే ఇబ్బందిగా ఉండటం, స్వాలోయింగ్ డిఫికల్టీ, ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఎంతో అలవోగ్గా జరగాల్సినటువంటి మింగటం అనే ప్రక్రియ సమస్యాత్మకమైనప్పుడు బాధితులు బాగా కంగారు పడతారు. ఒకవేళ ఇలా మీకు మింగుతుండే ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటే దానికి దారితీసేటువంటి కారణాన్ని, నివారణల్ని, అలా మీ వంతు మీరుగా చేసుకునేటటువంటి గృహ చికిత్సల్ని, అలాగే ఆయుర్వేద చికిత్సా వ్యూహాన్ని, ఈ మొత్తం సమాచారాన్ని ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. శ్వాస తీసుకోవటం అనేది ఎంత అసంకల్పితమైనటువంటి సహజ చర్యో మింగటం కూడా అంతే అని అనుకుంటూ ఉంటారు చాలామంది. అయితే గుటక వేయటం అనే చిన్న యాక్టివిటీ వెనక, చర్య వెనక ఎంతో సంక్లిష్టమైనటువంటి శారీరక విధులు జరగాల్సి ఉంటుంది. అయితే ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే సమస్య కింద రూపుదిద్దుకున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు చాలామందికి ఏముంది, మింగటమే కదా, ఈజీయే కదా అనుకుంటారు. మింగటం అనే చర్యని ఆయుర్వేదంలో నిగలనం అంటారు. దీనికి నరాలు అలాగే కండరాలు ఇవి కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది. నిగలిన క్రియ గొంతు లోపల కృకాగ్రం అంటే స్వరపేటిక నుంచి మొదలవుతుంది. అన్ననాళిక ఆమాశయాల పైభాగం వరకు కూడా ఇది కొనసాగుతుంది. ఈ పరంపరలో ఎక్కడ అవరోధం ఏర్పడినా, లేకపోతే ఎక్కడ సమస్య చోటు చేసుకున్నా అక్కడ నిగలన కష్టత అనేది ఏర్పడుతుంది. ఆయుర్వేదం ఈ స్థితిని 5 రకాల వాత దోషాల్లో ఒకటైనటువంటి ఉదానవాత వికృతి కింద భావిస్తుంది. మింగలేకపోవటానికి లేదా మింగుతున్నప్పుడు నొప్పి పుట్టడానికి వెనక అనేక అంశాల ప్రభావం ఉంటుంది. అయితే అదృష్టవశాత్తు చాలా వరకు ఇవన్నీ తేలిగ్గా మనం గ్రహించగలిగే రకంగానే ఉంటాయి, లేదా స్పష్టమైనటువంటి కారణాలతోటే ఉంటాయి. అంటే ఏమిటి? చల్లటి పదార్థాలు తిన్నప్పుడు మామూలుగా గొంతు పుండు అవుతుంది, అప్పుడేముంది, మింగటం కష్టం అవుతుంది. లేదా గొంతు లోపల టాన్సిల్స్లో ఏదైనా చేప ముళ్ళు లాంటివి ఇరుక్కున్నాయనుకోండి, అప్పుడు కూడా నొప్పి ఉంటుంది కాబట్టి మింగటం కష్టం అవుతుంది. వీటిని ఎవరైనా తేలిగ్గానే ఊహించవచ్చు. అయితే సరిగ్గా మింగలేకపోతున్నప్పుడు, దానికి స్పష్టమైనటువంటి కారణం అంతుపట్టినప్పుడు, రోజుల తరబడి మింగలేకపోవటం అనే లక్షణం అలాగ కంటిన్యూ అవుతున్నప్పుడు, లేదా రోజు రోజుకి ఈ సమస్య ఇంకా ఎక్కువ అవుతున్నప్పుడు, అప్పుడు సమస్య జటిలం అవుతున్నట్టుగా మీరు అనుకోవాలి. తక్షణమే వైద్య సహాయం తీసుకోవటం అవసరం దీనికి. అయితే ఈలోపు లక్షణ తీవ్రతని అనలైజ్ చేయడానికి కొన్ని పాయింట్లు మీకు సహాయపడతాయి. అంటే మింగటం కష్టం అనేది ఎప్పుడవుతుంది, దానికి దారితీసే కారణాలు ఏమిటి, వీటిని వరుసగా మనం తెలుసుకుందాం. మొదటి కారణం ఇన్ఫెక్షన్, అలాగే ఇన్ఫ్లమేషన్లు, సోర్ థ్రోట్. ఈ 2 స్థితుల వల్ల గొంతు పుండైనట్టు తయారవుతుంది. అప్పుడు అలా పుండైనప్పుడు గొంతులో నొప్పిగా, మంటగా అనిపిస్తుంది. ఇన్ఫెక్షన్లు, ఇన్ఫ్లమేషన్లు గొంతు నొప్పికి కారణమైనప్పుడు వాటిని తగ్గించుకునేటువంటి ప్రయత్నం మీరు చేయాలి. అప్పుడు మళ్ళీ మీరు ఈజీగా మింగగలుగుతారు. సాధారణంగా ఇలాంటప్పుడు ఈ గొంతు నొప్పి దగ్గుతోనో జలుబుతోనో కలిసి ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఈ ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ ఎలా తగ్గించుకోవాలి? కొన్ని గృహ చికిత్సలు మీకు సహాయపడతాయి. మొదటి చికిత్స తెలుసుకుందాం. ఒక 1/2 చెంచాడు పసుపు తీసుకోండి, అలాగే 1/2 చెంచాడు ఉప్పు తీసుకోండి, గ్లాస్ నీళ్ళ కలపండి, మరిగించండి. వేడిగా ఉండగానే గొంతు తగిలేలాగా పుక్కిట పట్టండి. దీంతో గొంతు నొప్పి తగ్గుతుంది. గొంతు నొప్పి తగ్గటం వల్ల ఈజీగా మీరు మింగగలుగుతారు. ఇలాంటిదే మరొక ఔషధం. 1/2 చెంచాడు పసుపుని 1 కప్పు వేడి పాలకు కలపండి, అలాగే కాస్త తేనె కూడా కలిపి ఉదయం సాయంత్రం రోజుకి 2 సార్లు దీన్ని లోపలికి సేవిస్తూ ఉండండి. దీంతో గొంతు నొప్పి తగ్గుతుంది. గొంతు నొప్పి తగ్గుతుంది కాబట్టి మింగగలుగుతారు. ఇలాంటిదే మరొక ఔషధం.
పట్టిక, ఇది రాయిలాగా ఉంటుంది, తెల్లగా అచ్చం మీకు మిశ్రి అంటే పటిక బెల్లం లాగా ఉంటుంది. దీన్ని ఆయుర్వేదం మూలికల షాపు నుంచి తెచ్చుకొని పెనం మీద వేడి చేయండి, పొంగించండి. అప్పుడు దాంట్లో ఉండేటువంటి నీరంతా ఆవిరవుతుంది, తెల్లగా మారుతుంది. ఇప్పుడు దీన్ని పొడి చేసి బాగా తేనె కలపండి, ఒక టేబుల్ స్పూన్. గొంతు తగిలేలాగా పుక్కిడి పట్టండి ఈ తేనెతో. ఇలాంటిదే మరొక ఔషధం. ఒక 2 చెంచాలు త్రిఫలా చూర్ణం తీసుకోండి, ఒక అరకప్పు వేడి నీళ్ళ కలపండి, గొంతు తగిలేలాగా పుక్కిడి పట్టండి. ఇలాంటిదే మరొక గృహ చికిత్స. 5-6 చుక్కలు యూకలిప్టస్ నూనెని వేడి నీళ్ళకి కలపండి, నీలగిరి తైలాన్ని. ఇప్పుడు ఏం చేస్తారంటే మొహం దానిపైన పెట్టి టవల్ కప్పుకొని బాగా ఆవిరి వస్తూ ఉంటుంది, నోటితో పీల్చి ఆవిరిని తర్వాత ముక్కుతో వదులుతూ ఉండండి. దీంతో గొంతు నొప్పి తగ్గుతుంది. గొంతు నొప్పి తగ్గటం వల్ల మీరు ఈజీగా మింగగలుగుతారు. ఇలాంటిది మరొక ఔషధం. చిటికెడు మిరియాలని ఒక అరకప్పు వేడి పాలకు కలపండి. అలాగే రుచి కోసం తగినంత పటిక బెల్లం కలపండి. ఉదయం సాయంత్రం 2 పూట్ల దీన్ని లోపలికి తాగుతూ ఉండండి. దీంతో గొంతు నొప్పి తగ్గుతుంది. ఇలాంటిది మరొక ఔషధం. ఒక 1/2 చెంచాడు తులసి ఆకుల రసానికి 1 చెంచాడు తేనె కలపండి. దీన్ని రోజుకి 3 సార్లు లోపలికి తీసుకుంటూ ఉండండి, అంటే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. ఇలాంటిది మరొక గొప్ప ఔషధం. అక్కలకర్ర వేరు చూర్ణాన్ని 1 పావు చెంచాడు మోతాదుగా తీసుకొని గోరువెచ్చటి నీళ్ళకి కలపండి. ఉదయం సాయంత్రం ఇలాగ రోజుకి 2 సార్లు దీన్ని లోపలికి తీసుకుంటూ ఉండండి. ఎందుకు ఇది అంటే ఇది లాలా జలాన్ని అంటే సెలైవేషన్ పెంచుతుంది, దీంతో తిరిగి ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఇలాంటిది మరొక గొప్ప ఔషధం. 1/2 చెంచాడు అతి మధురం అంటే ఎష్టి మధుకం చూర్ణాన్ని పాలకు కలపండి. ఉదయం సాయంత్రం రోజుకి ఇలాగ 2 సార్లు చొప్పున తీసుకుంటూ ఉండండి. దీంతో గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ తగ్గుతాయి. అప్పుడు మీరు ఈజీగా మింగగలుగుతారు. అవసరమైన సందర్భాల్లో ఈ నొప్పిని తగ్గించడానికి తాడిసాచి చూర్ణం, లవంగాది బట్టి, కాంచనార గుగ్గులు, కదిరాది బట్టి, కఫకేతు రసం ఇలాంటి ఔషధాలను ప్రిస్క్రైబ్ చేయాల్సి వస్తుంది. ఇక ఈ మింగటం కష్టం అనే దానికి దారితీసేటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం అన్ననాళిక లైనింగ్కి చెందిన సమస్యలు ఉండటం. దీనివల్ల కూడా మింగలేకపోతారు. ఈ మింగటంలో ఇబ్బందులు వస్తాయి. నొప్పిగా ఉండటం, మింగాలంటే కష్టపడాల్సి రావటం, వీటి మధ్య తేడాన్ని మీరు గమనించాలి. మింగుతున్నప్పుడు కష్టంగా ఉండటంతో పాటు నొప్పి అనుబంధంగా ఉందనుకోండి, అప్పుడు నరాలకు సంబంధించినటువంటి కారణాన్ని పరిగణలోకి మీరు తీసుకోకూడదు. అన్ననాళిక కండరాలు బిగదీసుకుపోయినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే అన్ననాళిక లోపల పుండు కావటం, అన్ననాళిక చీరుకుపోవటం, ఎముక ముక్కలు, చేప ముళ్ళు గొంతులో ఇరుక్కుపోవటం ఇలాంటివి కూడా కారణాల కింద ఉండే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? కొన్ని మీరు జాగ్రత్తలు పాటించాలి. ఈ సూచనలు తెలుసుకుందాం. అన్ననాళిక పుండుగా తయారైనప్పుడు అల్సర్స్కి తీసుకునేటటువంటి చికిత్సని ఇవ్వాల్సి ఉంటుంది. అంటే అవిపత్తికర చూర్ణం, ధాత్రిలోహం, కామ దుధారసం, సోత్సేకర రసం, శంఖభస్మం, నారికేళ ఖండం ఇలాంటి ఎసిడిటీ రుగ్మతలను తగ్గించేటువంటి ఆయుర్వేద ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక కండరాల సంకోచం, ఇది గొంతు నొప్పికి కారణమైందనుకోండి, అప్పుడు వాటిలో ఈ పట్టుని సడలించడం అవసరం. కాబట్టి దీనికి యాంటీ స్పాజ్మోడిక్స్ ఉండేటటువంటి మూలికలు ఉంటాయి, వీటిని వాడాల్సి ఉంటుంది. అంటే ఇంగువ, కర్పూరం, ఉమ్మెత్త ఇంకా ఇలాంటివి చాలా రకాలు ఇలాగ స్పాజం రిలీజ్ చేస్తాయి. కాబట్టి వీటిని ఔషధాల రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ మింగటంలో కష్టం అనే దాన్ని దారితీసే మరొక కారణం అన్ననాళికలో అవరోధం ఏర్పడటం. మింగటం తేలిగ్గానే జరిగిపోయినప్పటికీ మింగిన తర్వాత అసౌకర్యంగా నొప్పిగా ఉండటం అనే లక్షణం అన్ననాళిక అంటే ఇసోఫేగస్ చివరి భాగంలో ఏర్పడినటువంటి అవరోధాన్ని సూచిస్తుంది. ఈ అవరోధానికి కారణం హైయేటస్ హెర్నియా అంటే ఆమాశయం డయాఫ్రమ్ ద్వారా పైకి చొచ్చుకు వెళ్ళటం కావచ్చు, లేదా అల్సర్లు కావచ్చు, లేదా కణితి ఇలాంటివి ఏమైనా కావచ్చు. ఇలాంటప్పుడు ఏం చేయాలి? కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హైయేటస్ హెర్నియా వల్ల సరిగ్గా మీరు మింగలేకపోతుంటే అల్సర్స్కి తీసుకునేటటువంటి చికిత్సతో పాటు ఎక్కువ బరువుని కూడా ఒకవేళ మీరు ఉంటే తగ్గించుకోవాల్సి ఉంటుంది. అలాగే స్మోక్ చేసే అలవాటు ఉంటే ఈ ధూమపాన అలవాటుని వెంటనే మానేయాల్సి ఉంటుంది. ఆహారాన్ని కొద్దిగా తీసుకోవాల్సి ఉంటుంది. మద్యం, కొవ్వు పదార్థాలు, శీతల పానీయాలు, పుల్లటి పండ్లు, కాఫీ, టీ వీటిని పూర్తిగా మీరు వదిలేయాలి. అలాగే ముందుకి వంగి ఏ పని చేయకూడదు.
అలివి కాని బరువుల్ని చేతులతో ఎత్తకూడదు. నిద్రకి ఉపక్రమించే ముందు చిరుతిళ్ళను తినకండి. అలాగే పడుకునే మంచం తలవైపు భాగం కనీసం ఒక 15 సెంటీమీటర్లు ఎత్తు ఉండేలాగా అమర్చుకోండి. ఇక మింగటంలో ఇబ్బందిని కలిగించేటటువంటి మరొక ముఖ్యమైన అంశం మానసిక దోషాలు. మానసిక కారణాల వల్ల మింగటంలో ఇబ్బంది ఏర్పడటం అనే లక్షణం ఎక్కువగా మహిళల్లో అంటే స్త్రీలలో కనిపిస్తూ ఉంటుంది. అర్థం లేని ఆలోచనలు, భరించలేనంత మానసిక ఒత్తిళ్లు దీనికి కారణాల కింద ఉంటాయి. గోల్బస్ హిస్టీరికస్ అనే పదంతో ఈ లక్షణాన్ని వైద్యశాస్త్రంలో పిలుస్తారు. కండరాల సంకోచం వల్ల ఈ స్థితి అనేది ఉత్పన్నం అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మానసిక ఉద్విగ్నత కారణంగా మింగటంలో సమస్యలు మీకు ఎదురవుతున్నప్పుడు మనోవిశ్లేషణ, ఆశ్వాసనం అంటే ధైర్యాన్ని కలిగించడం, ధారా చికిత్సలు ఇలాంటివన్నీ ఉపయోగపడతాయి. అవసరమైన సందర్భాల్లో మానసమిత్ర వటకం, బ్రాహ్మీ వటి, మోతీ భస్మం ఇలాంటి ఔషధాలని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక మింగటంలో ఇబ్బందిని కలిగించే మరొక ముఖ్యమైనటువంటి అంశం స్వరభేదం అంటే గొంతు బొంగురు పోవటం. కంఠ ద్వారం ఉంటుంది కదా, ఈ కంఠ ద్వారం సమీపంలో స్వరపేటిక అంటే లారింగ్స్ అనేది ఉంటుంది. ఇలా ఉంటుందన్న సంగతి, దానిలో నాదతంత్రులు అంటే వోకల్ కార్డ్స్ ఉంటాయన్న సంగతి, ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి గాలి ఈ నాదతంత్రుల ద్వారా బయటికి వెళ్తూ వెళ్తూ శబ్దాన్ని పుట్టిస్తుందన్న సంగతి, ఈ సంగతులన్నీ చాలామందికి తెలిసినవే. అన్ననాళిక, స్వరపేటికలు ఒకే ప్రదేశంలో ఉండటం వల్ల ఒకదానికి సమస్య వచ్చిందనుకోండి, రెండోది కూడా ఆ ప్రభావానికి గురవుతుంది. గ్రంథులు వాచిపోవటం, కంతులు తయారు కావటం ఇలాంటివి ఉన్నప్పుడు మింగుతుంటే నొప్పిగా అనిపించటే కాదు, కంఠస్వరం మారే అవకాశం కూడా ఉంది. దీంతో ప్రధాన సమస్య అయినటువంటి ఈ స్వరభేదానికి చికిత్స చేస్తే సరిపోతుంది. దీనికి చక్కని గృహ చికిత్సలు కూడా ఉన్నాయి. సరస్వతి ఆకు, బోడతరం, వసకొమ్ము, సొంటి కొమ్ము, పిప్పళ్ళు వీటి చూర్ణాన్ని ఒక అర చెంచాడు మోతాదుగా తేనెతో కలిపి ఒక వారం పాటు 2 పూట్ల తీసుకుంటూ ఉంటే గొంతు బొంగులు తగ్గుతుంది. ఇలాంటిది మరొక ఔషధం ఉసిరిపళ్ళ వరగు. దీన్ని పొడిగా దంచి వస్త్రగాళితం చేసుకొని పాలతో కలిపి తీసుకుంటూ ఉండండి. అప్పుడు ఈ స్వరభేదం సమస్య తగ్గుతుంది. ఇలాంటిది మరొక ఔషధం రేగు ఆకుల్ని ముద్దగా నూరండి. ఆవు నెయ్యి, సైంధవ లవణాన్ని కలపండి. కొద్దిగా వేడి చేయండి. దీన్ని అర చెంచాడు మోతాదుగా రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండండి. ఇలాంటిదే మరొక మంచి ఔషధం పుష్కరమూల చూర్ణం. దీన్ని ఒక పావు చెంచాడు తీసుకొని తేనె కలిపి రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉండండి. మరొక ఔషధం కాచు. దీన్ని సొంటి, కరకాయ పెచ్చులు, పిప్పళ్ళు వీటిలో ఏదో ఒక దాంతో కలిపి నూరండి. కొద్దిగా నీళ్లు కలిపి గుళికల్లాగా చేయండి. వీటిని నీడలో ఆరబెట్టి నిల్వ చేసుకోండి. అవసరమైనప్పుడల్లా ఈ గుళికలను బుగ్గను పెట్టుకొని చప్పరిస్తూ ఉండండి. దీంతో గొంతు బొంగురు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. దానివల్ల మీరు తేలిగ్గా మింగగలుగుతారు. అవసరమైన సందర్భాల్లో లవంగాది వట్టి, యాలాది వట్టి, కదిరాది వట్టి ఇలాంటి ఔషధాలను ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ మింగటంలో ఇబ్బందిని కలిగించే మరొక ముఖ్యమైన అంశం అన్ననాళిక పాక్షికంగా దీనికి అవరోధం ఏర్పడటం. ద్రవ పదార్థాలతో ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా వినాలి. ఘన పదార్థాలతో మాత్రమే మీకు ఇబ్బంది ఉంటే అది అన్ననాళిక తాలూకు పాక్షిక అవరోధాన్ని, పార్షియల్ అబ్స్ట్రక్షన్ సూచిస్తుంది. దీనికి కారణం లోపల పెరిగేటటువంటి కంతులు కావచ్చు, లేదా అన్ననాళిక బయట పెరిగేటటువంటి కంతి అన్ననాళిక మీద ఒత్తిడిని కలిగిస్తూ ఉండొచ్చు. ఇలా జరుగుతూ ఉంటే ఏమాత్రం మీరు ఆలస్యం చేయకూడదు. వెంటనే వైద్య సలహా పొందాలి. ఈ లక్షణాలు క్యాన్సర్లో ఎక్కువగా కనిపించే రిస్క్ ఉంది. ఇక ఈ మింగటంలో ఇబ్బందిని కలిగించే మరొక అంశం అన్ననాళిక సంపూర్ణంగా దీనికి అవరోధం ఏర్పడటం. ద్రవ పదార్థాలు, ఘన పదార్థాలు రెండు మీరు మింగలేకపోతున్నారు అనుకోండి, అప్పుడు అన్ననాళికలో పూర్తిగా అడ్డంకి ఏర్పడింది అని మీరు అనుకోవాలి, అర్థం చేసుకోవాలి. దీనికి కారణం సాధారణంగా కంతి అయి ఉంటుంది. అయితే కంతి అన్నంత మాత్రాన అది క్యాన్సర్ ఏమో నన్ను కంగారు పడాల్సినటువంటి అవసరం ఉండదు. ఒకసారి ప్రమాదకరం కాని కంతులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటిని వైద్య పరిభాషలో బినైన్ ట్యూమర్స్ అంటారు. ఏదేమైనా కంతి అనేది ప్రమాదరహితమైనటువంటి బినైన్ ట్యూమరా లేదా ప్రమాదకరమైనటువంటి మ్యాలిగ్నెంట్ ట్యూమరా అనేది తగిన విధంగా పరీక్ష చేసి నిర్ణయించాల్సి ఉంటుంది.
అన్ననాళిక పూర్తిగానో లేకపోతే పాక్షికంగానో మూసుకుపోయినప్పుడు కారణానుగుణమైనటువంటి చికిత్సలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు వైద్య సహాయం తీసుకోవడం తప్పదు. ఇక ఈ మింగటంలో ఇబ్బందిని కలిగించే మరొక అంశం నరాల సమస్య. ఒక్కోసారి కొంతమంది ఘన పదార్థాన్ని మింగగలుగుతారు, అయితే ద్రవ పదార్థాలను తేలిగ్గా మింగలేరు. మెడలో అన్ననాళిక మొదటి భాగం వెనక ఉండేటటువంటి నరాల పనితీరులో ఒకవేళ లోపం ఏర్పడింది అనుకోండి, అప్పుడు ఈ లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. ఈ స్థితి ఉన్నప్పుడు అన్ననాళికకి అవరోధం ఏర్పడేటటువంటి అవకాశం తక్కువ. దీన్ని పక్షవాతం మాదిరిగా వాతాహార ఔషధాలతో చికిత్స చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు వాత చింతామణి రసం, వాత విధ్వంసిని రసం, విష తిందుకు వటి ఇలాంటి ఔషధాలను ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక మింగటంలో ఇబ్బందిని కలిగించే మరొక అంశం గాయిటర్. థైరాయిడ్ గ్రంథి మెడలో ముందు భాగంలో ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇది వాచిపోయినప్పుడు చాలా అరుదుగా దీని వెనక భాగంలో ఉండేటటువంటి అన్ననాళిక మీద ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. అలాగా పడినప్పుడు అప్పుడు ఇంకేముంది, మింగటం కష్టం అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో అవసరాన్ని బట్టి కాంచనార గుగ్గులు ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక మింగటంలో ఇబ్బందిని కలిగించే మరొక అంశం, ముఖ్యమైన అంశం పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్. నడుస్తున్నప్పుడు తడబట్టడం, మాటలు ముద్దగా రావటం, మింగాలంటే కష్టంగా అనిపించడం, ఇవన్నీ కూడా పక్షవాతాన్ని సూచించే లక్షణాలు. అలాగే ఇలాంటి లక్షణాలు చాలా రకాలైన ఇతర నరాల వ్యాధుల్లో కూడా కనిపిస్తాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలి? పక్షవాతం కారణంగా మింగటం కష్టం అవుతుంటే వాతాహార చికిత్సలు అనేవి ఉపయోగపడతాయి. శమన చికిత్సలతో ఒకవేళ ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించకపోతే అప్పుడు శోధన చికిత్సలు అంటే పంచకర్మ చికిత్సలు అనేవి అవసరం అవుతాయి. ఇక మింగటంలో ఇబ్బందిని కలిగించే మరొక ముఖ్యమైనటువంటి వ్యాధి స్థితి స్క్లీరోడర్మా వ్యాధి. ఏమాత్రం చల్లటి వాతావరణంలోకి వెళ్ళినా మీ వేళ్ల మీద చర్మం బుగుతుగా మారిపోతుంటే స్క్లీరోడర్మా అనేటటువంటి ఆటో ఇమ్యూన్ వ్యాధిని గురించి మీరు ఆలోచించాలి. ఈ వ్యాధి ఉన్న వాళ్ళల్లో అన్ననాళిక కూడా కుంచుకుపోతుంది, మింగటం కష్టతరంగా మారుతుంది. ఇలాంటప్పుడు ఈ స్క్లీరోడర్మా వ్యాధిలో గుడూచి, అశ్వగంధ, ఆమ్లకి రసాయనం ఇలాంటి రసాయన ఔషధాలని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఓజస్ని, ఇమ్యూనిటీని పరిరక్షిస్తాయి. ఇక ఈ మింగటంలో ఇబ్బందిని కలిగించే మరొక అంశం అన్ననాళికలో సంచులు అంటే డైవర్టికులం తయారవటం. కొంతమందిలో అన్ననాళిక మొదటి భాగంలో లోపల వైపు సంచులు లాంటి నిర్మాణాలు తయారవుతూ ఉంటాయి, డైవర్టికులం అంటారు వీటిని. ఆహారం వీటి లోపలికి ప్రవేశించింది అనుకోండి, అప్పుడు ఈ మింగటం అనేది కష్టతరం కింద మారుతుంది. తినదంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. దీనికి కారణానుగుణమైనటువంటి చికిత్సలు అవసరం అవుతాయి. ఇక సాధారణంగా ఈ మింగటంలో ఇబ్బంది ఉన్నప్పుడు దీనికి ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. ఎందుకంటే ఈ సమస్య ఇబ్బందిని కలిగించేది, మొండిది. అయితే అదృష్టవశాత్తు ఈ సమస్యకి చాలా శక్తివంతమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. కాకపోతే ఇవి పనిచేసే తీరు ఒక్కొక్కళ్ళలో ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే మనందరం ఒకే రకంగా ఉండం. శారీరక మానసిక తత్వాన్ని బట్టి మనలో తేడాలు ఉంటాయి. కాబట్టి మింగటం కష్టంగా ఉన్నప్పుడు ముందు మీ నాడిని చూడాలి, మీ ప్రకృతిని తెలుసుకోవాలి. అలాగే ఈ సమస్య స్థాయి, మీ శక్తి ఇలాంటి వాటిని కంపేర్ చేయాలి. ఇతర వ్యాధుల ప్రభావం ఏమన్నా ఉందా అనేది చూడాలి. ఆ తర్వాత ఈ ఔషధాలలో మీకు సరిపోయేటువంటి ఔషధాలని తగిన పశ్చాపత్యాలతో, సరైన అనుపాన సహపానాలతో, సరైన మోతాదుని, నిర్ణీతమైన కాల వ్యవధిని నిర్ణయించి సూచించడం జరుగుతుంది. కాబట్టి ఇంతకు ముందు మీ దగ్గర ఉన్న మొత్తం మెడికల్ రికార్డ్స్తో వచ్చి కలవాల్సి ఉంటుంది. ఇలాగా ఈ మింగటంలో ఇబ్బంది అనే సమస్యని, దానివల్ల వచ్చేటటువంటి ఇక్కట్లని సంపూర్ణంగా, సునాయాసంగా, నిశ్శేషంగా, నిస్సంశయంగా జయించవచ్చు. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ
శరదో వర్ధమానః. శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.